సో ఈ జాబులు వీబులు ఏమైతలేవు, తిరిగి తిరిగి యాషకు వస్తుంది, కాలరిగిపోతున్నాయి మా మొత్తం. కాలేజ్లో మంచిగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తలేవు సార్. ఇంకా మాలా టైర్ 3 కాలేజ్ ఏం బ్రో అయ్యా ఉండకు బ్రో, నాకు అర్థమైతే లేదు. వయసుకు 3 years సర్టిఫికేట్ వస్తుంది అని చెప్పేసి అనుకునే లోపట్ల అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఫ్లాష్ అయిపోయింది అసలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాని బ్లాగ్స్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో అయితే ఈరోజు మీకు ఇంపార్టెంట్ ఒక ఫేమస్ పర్సన్ని అయితే ఇంట్రడక్షన్ చేస్తా. ఎవరో కాదు, మన సాయి బ్రదర్ అనమాట. నాకు చాలా అంటే చాలా కొన్ని విషయాలలో హెల్ప్ చేసిండు, నాకు చాలా అంటే చాలా నమ్మకంగా ఉన్నాడు అనమాట అతను. సో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఆయన కూడా ఒక మెంబర్ అనమాట. నేను కూడా వస్తా బ్రో, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అంటే. ఇంకో విషయం ఏంటంటే, సారీ ఫర్ దట్, నేనైతే చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్కి అయితే వీడియో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి అయితే అలా ఏం రాదు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో పెట్టడానికి అయితే ట్రై చేశాను. ఇంతకుముందు అయితే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నా పర్సనల్గా అయితే కొంచెం ఇబ్బంది ఉండే, సో అందుకే వీడియోస్ అయితే గ్యాప్ వచ్చింది. సో అందుకే ఇప్పటి నుంచి అయితే అలాంటివి ఏమి ఉండదు అనమాట. కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తాం, ఇచ్చి వాడేసాం ఇక ఇప్పటి నుంచి. సో మన సాయి అన్న అయితే పరిచయం చేశాం. బ్రో సాయి బ్రో. హాయ్ బ్రో. క్యాప్ మ్యాన్ అనమాట ఈయన. క్యాప్ మ్యాన్ అనమాట ఈయన. క్యాప్ మ్యాన్. అట్లా మన సాయి బ్రో చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను, ఒక పిల్ల లెక్క. సో అట్లా మన యూట్యూబ్లో మెంబర్ కూడా అయిన మన మెంబర్ అనమాట. అయిన కూడా తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోటమి అయినా ఎప్పుడు వీడియోస్ అయితే చేద్దాం, మంచి మంచి కంటెంట్ ఇద్దాం. మీకు కూడా ఎలాంటి కంటెంట్ కావాలో మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము చేస్తాం అనమాట. మాకు కూడా తెలియదు కదా మీకు ఏం కంటెంట్ కావాలి, మీకు ఏందో మీరు మాకు చెప్తేనే కదా మేము చేసేది. సో చెప్పండి, మంచి కంటెంట్ ఇద్దాం, మంచి చేద్దాం, అంతా మంచి వాడేద్దాం అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, చూడండి. సో సాయి నేను అయితే ఇంటర్వ్యూకి అయితే పోతున్నాం అనమాట. ఇంటర్వ్యూ అని చెప్పేసి అనుండే, ఇంటర్వ్యూకి అయితే పోతున్నాం మళ్ళీ. ఏమో ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందో లేదైతే నాకైతే నమ్మకం తక్కువ. సో మా ప్రయత్నం అయితే మేము చేయాలి కదా. సో అట్లా మేమైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. అది ఏమవుతుందేమో నాకైతే నమ్మకం అసలు 100% లేదు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టరా బాబు నీది. చెప్పలేము, ట్రై చేద్దాం, మేబీ వస్తే లక్. ఇంటర్వ్యూకి అయితే పోతున్నాం. ఏం బ్రో అయ్యా డల్లు ఉండకు బ్రో, నాకు అర్థమైతే లేదు. అయ్యా డల్లు ఉండకు బ్రో, నాకు అర్థమైతే లేదు. వయసుకు డల్లు లేదు బ్రో, ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందా కాదా, తీసుకుంటారా లేదా అని అదే ఆలోచిస్తుందా. తీసుకుంటారా లేదా అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం బ్రో. సో ఇట్లా పోతున్నాం, ఇంటర్వ్యూ సక్సెస్ కావాలనుకోండి మీరు కూడా ప్లీజ్. ఇంటర్వ్యూ ఇంటికాడ ఖాళీ ఉంటే ఎట్లా అంటారు, ఖాళీ ఉన్నావు ఏం చేయవా, మన ఇంటోళ్ళ కంటే పక్కింటోళ్ళే కదా ఫస్ట్ అనేది. అందు గురించి సరమంతా గాల్లో గిరవాటేసా, ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా. మా ప్రయత్నాలు చేస్తున్నాం. మన ఇంటోళ్ళ కంటే పక్కింటోళ్ళకే మన మీద ప్రేమ ఎక్కువ బ్రో, అందుకే అంటారు అట్లా. ఏం చెప్పావురా అట్లా అదైతే వాస్తవం అది. సో మేమైతే వచ్చేసినాం అనమాట, అక్కడనే ఉంటుంది. సో వచ్చేసినాం. సో ఇప్పుడైతే మరి ఇంటర్వ్యూ అయితే లేదు, చూడాలి. మీకు వెళ్ళి వచ్చినాక అయితే ఇన్ఫామ్ చేస్తాం ఏదేమైతే. సో ఇదే అనమాట స్నైడర్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. much later. అలసిపోయినా, మొత్తం అలసిపోయినా. సాయి అయితే క్యాబ్ పెట్టుకొని మేనేజ్ చేస్తుండే, అని లోపల ఎంత బాధ ఉండవు అది మాకే తెలుసు.
ఉద్యోగం వస్తుందిలే. 10 ఏళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? నీ ఆన్సర్ ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు. We need someone younger. సారీ. సో ఈ జాబులు వీబులు ఏం అయితలేవు, తిరిగి తిరిగి యాషకు వస్తుంది, కాలరిగిపోతున్నాయి మా మొత్తం. కాలేజ్ లో మంచిగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తలేవు సార్. ఇంకా మాలా టైర్ 3 కాలేజీలో ఏందో ఏమో జాబులు తిరిగి 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 యాషకు వస్తుంది. చదువుకొని ఫెయిల్ అయినాం. చదువుకొని ఫెయిల్ అవ్వలేదు. చదువుకొని జాబ్లు వస్తలేదు. చదువుకొని జాబులు వస్తలేవు అనమాట. ఈ అమ్మ ఈ ఎండల తిరిగి తిరిగి అది ఇంటర్వ్యూ అని అదని ఏం అర్థమవుతలేదు అసలు. ఏం లేదు బ్రో, ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవాలి అంతే అన్నావా? బిజినెసేనా అని నా హోప్, నా ఐడియా. నీ ఐడియా కానీ కాదు అది. కాదంట, ఏమి చేస్తాడేమో మరి. పైసా చాయే పైసా బట్ కాంబీ చాయినా ఇంటర్వ్యూ అని చెప్పేసి అటు తిరిగినాం ఇటు తిరిగినాం, తిరిగి అయితే 3 days వెయిట్ చేసినాం. 3 days ఏమో కానీ స్నైడర్లోకి పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసినావు చూడు. హైలైట్ అసలు జాయిన్ అయిపోయినాం అనుకున్నాం కదా బ్రో. అయితే లాస్ట్ మూమెంట్లో దెబ్బ అయిపోయింది అట్లా. సో హైలైట్ ఏమైందంటే అసలు మేమిద్దరం కలిసి ఇంటర్వ్యూకి అని చెప్పేసి పోయినాం. ఆల్రెడీ ఇంతకుముందు అలా చేసినుండే. స్నైడర్లో ఏంటంటే ఒకసారి అలా వర్క్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు అనుకో అసలు మళ్ళీ తీసుకోరు అనమాట. ఎందుకంటే అది కంపెనీ రూల్స్ అంట. అట్లా ఆ రూల్స్ ఏందో నాకైతే అర్థమవుతుంది అసలు, ఎక్కడ కూడా ఉండవు అట్లా. అసలు చాలామంది వస్తారు స్నైడర్కి జాబ్ కానీ అప్రెంటిస్ అని అట్లా వస్తూ ఉంటారు. స్టడీస్ మీద వస్తారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి వస్తారు. సో అట్లా చాలామందిని తీసుకుంటారు. అట్లా మేము కూడా వెళ్ళినాం అనమాట. వెళ్ళిన తర్వాత చేసినాం. మేము రావడానికి రీజన్ డిగ్రీ కోసం వచ్చినాం అనమాట. ఆల్రెడీ చేసిన తర్వాత తీసుకోరు, అసలు మళ్ళీ తీసుకోరు. వేకెన్సీస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వద్దా అని చెప్పేసి అంటారు. కొత్త పర్సన్స్ అన్నట్టుగా వెళ్ళినాం అనమాట. మేము చేసి 1 year అయిపోయింది. ఇక నార్మల్గా కొత్త పర్సన్స్గా న్యూ జాయినింగ్ అన్నట్టుగా వెళ్ళినాం. ఇద్దరం వెళ్ళిన తర్వాత హైలైట్ స్టంట్ అయిపోయింది. ఎగ్జామ్ ఉంటుంది, అందులో ఎగ్జామ్ రాసేసినాం, అటెండ్ అయిపోయింది. 2 days అయిపోయింది. 2 days అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అని చెప్పేసి ఎగ్జామ్ హాల్లోకి పోయినాం. స్టంట్ అయిపోయింది. ఎగ్జామ్ కూడా ఆల్రెడీ అంతా రాసేసి సబ్మిట్ కొట్టే లోపే, ఆన్లైన్ ఎగ్జామ్ ఫోన్లోనే సబ్మిట్ కొట్టే లోపే మాతో వర్క్ చేసినామే, మా కొలీగ్ మాతో వర్క్ చేసినామే వచ్చి మీరు ఆల్రెడీ చేసిరు కదా బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసింది సాప్. అయిపోయింది కదా బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసింది సాప్. ఆశలు అన్ని నిరాశాలు అయిపోయినాయి అనమాట. ఎంతో హ్యాపీ అనుకున్నాం. మళ్ళా అందులో చాలా అన్నవాళ్ళు మాకు చాలా అంటే చాలా సొంత తమ్ముళ్ళగా చూసుకుంటారు. మైపాల్ అన్న, వెంకటన్న, ప్రభాకర్ అన్న ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అన్నవాళ్ళు అయితే మమ్మల్ని చాలా అంటే సొంత అన్నదమ్ముల్లాగా చూసుకుంటారు అనమాట. మేము లాస్ట్కి ఏమనుకున్నాం అంటే అయిపోయింది, అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ మేము అందరం ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాం, మళ్ళీ అందులో జాబ్ చేస్తాం, 3 years సర్టిఫికేట్ వస్తుంది అని చెప్పేసి అనుకునే లోపట్ల అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఫ్లాష్ అయిపోయింది అసలు. అన్న వాళ్ళు కూడా మా గురించి చాలా చాలా రిచ్ చేసిరు. వాళ్ళు రిస్క్ చేసిరంటావా? చేసిరు. ఎవరు చేసిరు? ఎక్స్పెషల్లీ ప్రభాకర్ అన్న చాలా రిచ్ చేసిండు. నీకే చెప్తున్నా వినా? నీకే ప్రభాకర్ అన్న నీకే చెప్తున్నాం, చాలా రిచ్ చేసినావు మా గురించి. ఫోన్ల మీద ఫోన్లు చేసి దబాయించినావు. దబాయించిందంట. సో లాస్ట్కి అయితే వర్క్ అయితే కాలేదు. అయితే చెరుపాలని అయితే ఆగిపోయినాను అనమాట. ఇండియాలో ఉన్నాడు కదా, ఏం అర్థమైతలేదు అనుకుంటా. అవునా బ్రో? సాయి బ్రో, ఇండియాలో ఉన్నావు కాబట్టి ఏం అర్థమైతలేదు. చెరుకు పాల ఒక బండి పెట్టుకో బ్రో, అయిపోతుంది. ఈ జాబులు పడుతుంది. అవి
ఓ ఇట్లా పెడుతుందో అట్లా చేద్దాం దా తీసుకోండి. ఇంత సింపులేనా బ్రో? పెడదామా ఒక డబ్బా మనం? వచ్చి మనం గ్లాస్ తాగంగానే అయిపోయి చేస్తే తెలుస్తుంది. ఏం కాదు వద్దా నిమ్మకాయ వద్దా? చల్లగా ఉన్నావు జర కూల్ అవుతావు బ్రో, ప్రెషర్లు ఉన్నావు కదా. బండి మొత్తం మాడిఫికేషన్ అయితే ఒక రేంజ్లో చేసుకున్నా అనమాట. మాడిఫికేషన్ నెక్స్ట్ మన బండి దిగుతుంది ఇట్లా. నెక్స్ట్ మన బండి నవీన్. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का, इधर इधर चले आइए. నాదెందుకు అవుతుంది బాయ్? ఇంటర్వ్యూకి వచ్చి మేము వీడియోలు తీస్తున్నామంటే అర్థం చేసుకోండి. సాయి అయితే చెరుకు పాలు తాగుతున్నాం. స్నైడర్ కానీ వచ్చేసినాం, జాబ్ కానీ వచ్చి ఇప్పుడు ఇట్లా చెరుకు పాలు తాగుతున్నాం, ఇట్లా వీడియోలు తీస్తున్నాం అనమాట. ఇక సాయి ముఖం చిన్నగా అయిపోయింది, మొత్తం ఎలగొట్టేసారు అనమాట ఫస్ట్ ఇంటర్వ్యూ వస్తే. చెరుకు పాలు ఎంజాయ్ చేస్తున్నాం. ఇక ఇది తాగిన తర్వాత పోవాలి. ఇక ఏదవుతుందేమో నాకైతే అర్థమవుతలేదు. సో అట్లా